మన భారతీయులకి గోల్డ్ అంటే ఒక ఎమోషన్. గోల్డ్‌ని చాలామంది ఒక ఆస్తి కింద చూడరు. ఇది ఒక ఎమోషన్. ప్రతి పెళ్ళిళ్ళకి, పండగలకి, ప్రతిదానికి మెడ నిండా బంగారం దిగేసుకోవడం మన ఆడోళ్ళకి అలవాటు. ఈ మధ్య మొగోళ్ళు కూడా విపరీతంగా బంగారం వేసుకుంటారు. అంతేకాదు మన తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన నగల్ని కూడా పాతవి, వాటిని మనం వాడినా వాడకున్నా ఒక ఎమోషన్ కింద వాటిని భద్రపరుచుకుంటుంటాం. చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాం. ఇక మధ్యతరగతి కుటుంబాల వాళ్ళైతే బంగారాన్ని కొని పెట్టుకుంటుంటారు. రీజన్ ఏంటంటే ఏదైనా కష్టకాలం వస్తే ఆదుకుంటుంది, తీసుకెళ్లి బ్యాంకులో పెడితే లోన్ వస్తుంది, ఆ లోను ఆ అవసరాన్ని తీరుస్తుంది. ఇట్లా చాలామంది భారతీయుల ఇళ్లలో పేద నుంచి మధ్యతరగతి వాళ్ళ నుంచి ఉన్నత కుటుంబాల వరకు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు అంతో ఇంతో బంగారాన్ని కొని ఇంట్లో దాచుకుంటుంటారు. అంతేకాదు ఒక సామెత కూడా ఉంది, పూసెత్తు బంగారం ఉంటే ప్రపంచాన్ని ఏలొచ్చట. అంటే బంగారానికి భారతీయులు ఇచ్చే విలువదనమాట. అయితే తరతరాలుగా భారతీయులు ఈ బంగారాన్ని కొని దాపెడుతుంటారు. ఇది ఏ పెళ్ళిళ్ళప్పుడో, పండగలప్పుడో, లేదంటే కొద్దిమంది అయితే ఉట్టికి కూడా అట్లా పెట్టెలల్లా, లాకర్లల్లా పెట్టి వదిలేస్తుంటారు. ఇది ఎప్పుడు యూజ్ రాదు. కాకపోతే ఏదైనా ఆపదొస్తే పనికొస్తుందేమో అన్న ఉద్దేశంతో మాత్రమే వీటిని కొని పెట్టుకుంటుంటాం. వాస్తవానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెడితే లోన్ వస్తుంది, కానీ దానికి మనం వడ్డీ కట్టాలి. అట్లా కాకుండా మన దగ్గర ఉన్న బంగారాన్ని వేరే వాళ్ళు వాడుకొని, వాళ్ళ అవసరానికి వాడుకొని, దాని మీద మనకే రిటర్న్ ఇంట్రెస్ట్ ఇస్తే దాన్నే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటారు. సేమ్ ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో డేటా మానిటైజేషన్ ఎట్లయితుందో, అంటే మన డేటాని వేరే వాళ్ళు చూసి వాడుకొని రకరకాలుగా ఆనందించడం వల్ల ఆ ప్లాట్ఫామ్స్ మనకు డబ్బుల్ని ఇస్తున్నాయి కదా, అట్లనే మన దగ్గర ఉన్న గోల్డ్ని అవసరమైన వాళ్ళు వాడుకుంటారు, వాడుకొని దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు. ఈ మధ్యలో మన బంగారాన్ని ఇతరులకు అప్పగించే పనిని బ్యాంకులు లేదంటే జ్యువెలరీ షాపులు చేస్తాయి. భారతదేశంలో ఉన్న కుటుంబాల దగ్గర అట్లనే గుళ్ళలో కలిపి 25,000 టన్నుల నుంచి 50,000 టన్నుల వరకు బంగారం ఉందంట. ఏ దేశంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు లేవు. భారతదేశం దగ్గర మాత్రమే ఇంత పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ మొత్తం బంగారం విలువ 475 లక్షల కోట్లట. మన భారతదేశం జీడిపి కంటే 25% ఎక్కువ మన భారతదేశంలో ఉన్న బంగారం విలువ. కానీ మన దగ్గర ఇంత బంగారం పెట్టుకొని, అది కూడా నిరుపయోగంగా లాకర్లలో, మన ఇండ్లల్లో, పెట్టెలల్లో పెట్టుకొని ఎవ్రీ ఇయర్ మళ్ళీ వేల కోట్ల రూపాయలు వెచ్చించి విదేశాల నుంచి మన విదేశీ మార్గద్రవ్యం మొత్తం కరిగించుకొని మరి బంగారాన్ని కొనుక్కుంటాం. ఈ భారాన్ని తగ్గించడం కోసమే సెంట్రల్ గవర్నమెంట్ గోల్డ్ మానిటైజేషన్ పథకం తీసుకొచ్చింది. అయితే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది కొత్తదేం కాదు. 3 ఏళ్ల కిందటి నుంచే గవర్నమెంట్ అమలు చేస్తున్న, గతంలో రకరకాల ఇబ్బందులు ఉండేవి. అదేంటంటే నమ్మకమైన సంస్థలు లేకపోవడం, అంటే మన బంగారం తీసుకెళ్లి పక్కన వాళ్ళకి ఇవ్వడం, అంటే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుందనే విషయం పక్కన పెడితే అది అసలుకే మన చేతికి వస్తుందా రాదా అన్న భయం ఉంటుంది కదా. సో గతంలో ఏమున్నా బ్యాంకులకి, కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకి, ఇట్లాంటి వాటికి మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు జ్యువెలరీ షాపులకు కూడా బ్యాంకులు పర్మిషన్లు ఇస్తున్నాయి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి. సో ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏం లేదు, మీ దగ్గర ఉన్న బంగారాన్ని, మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని, మీరు రెగ్యులర్గా వాడని బంగారాన్ని తీసుకెళ్ళి ఈ జ్యువెలరీ షాప్లకు కానీ లేదంటే బ్యాంకుల దగ్గర కానీ పెడితే వాళ్ళు ఆ బంగారం విలువ కట్టి దానికి ఇంత ఇంట్రెస్ట్ అని కలిపి మీకు ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో వేస్తుంటారు. కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ బంగారం కావాలని మీరు బ్యాంకుకి వెళ్తే మీ బంగారాన్ని బిస్కెట్ల రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. అయితే మీ దగ్గర ఉన్న నగలు యాజ్ ఇట్ ఈస్గా మీకు వెనక్కి రావు. మీ దగ్గర ఉన్న నగల్ని లేదా బంగారాన్ని బ్యాంకులు లేదా జ్యువెలరీ షాపులు తీసుకొని దాన్ని 99.5% ప్యూరిటీ కింద కరిగించి బిస్కెట్ల కింద తయారు చేసి అవసరమైన వాళ్ళకి అమ్ముతాయి. మళ్ళీ మీ బంగారం మీకు అవసరమైనప్పుడు బిస్కెట్ల రూపంలో ఇచ్చేసేస్తాయి. అంటే మీరు నగలు ఇస్తే తర్వాత ఫ్యూచర్లో 24 క్యారెట్స్ బిస్కెట్ల రూపంలో మీకు బంగారం రిటర్న్ వస్తుంది. మీరు దాచుకున్న ఈ బంగారం మీద ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అంటే మనం ఇంట్లో ఉట్టిగా పెట్టెలో నిల్వ పెట్టిన బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెడితే బంగారానికి బంగారం అట్లనే నిల్వ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మీకు గనక 24 క్యారెట్ బంగారాన్ని బిస్కెట్ల రూపంలో తిరిగి తీసుకోవడం ఇష్టం లేకపోతే దానికి కావలసిన డబ్బును కూడా రిటర్న్ ఇచ్చేస్తాయి. లేదంటే మీరు కోరిన నగల రూపంలో, జ్యువెలరీ షాప్స్ అయితే, బ్యాంక్స్ అయితే పని చేయలేవు, జ్యువెలరీ షాప్స్ అయితే మీరు కోరిన నగల రూపంలో చేసి వాటి మేకింగ్ ఛార్జెస్ తీసుకొని మీ బంగారం మీకు ఇచ్చేస్తుంది. సో ప్రస్తుత కాలంలో బంగారం ఇంట్లో ఉంచితే భయం, లాకర్లో పెడితే మనమే తిరిగి డబ్బులు కట్టాలి. అదే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో మన బంగారం పెడితే మన బంగారం సేఫ్గా ఉంటుంది, అట్లాగే ఎవ్రీ ఇయర్ దాని మీద మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. అంతేకాదు మన పాత నగల్ని, ఏవైతే ప్రస్తుతం ఫ్యాషన్లో లేవో అట్లాంటి నగల్ని ఫ్యూచర్లో కొత్త నగల కింద కూడా మార్చుకోవచ్చు కొత్త బంగారంతో. అంతేకాదు భారతదేశ ఆర్థిక వ్యవస్థకి పెద్ద ఎత్తున సాయం చేస్తుంది ఈ పని. ఇప్పుడు విదేశాల నుంచి విపరీతంగా గోల్డ్ని దిగుమతి చేసుకోవడం వల్ల విపరీతంగా డాలర్స్ ఖర్చు అయిపోతున్నాయి, విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. సో ఇది అంటే మన భారతదేశంలో ఉన్న గోల్డే మన ఆర్థిక వ్యవస్థలో సర్క్యులేట్ అవుతుంటే మనం విదేశాల నుంచి బంగారం కొనాల్సిన అవసరం లేదు. పైగా మన బంగారం మనకి ఎవ్రీ ఇయర్ ఆదాయం తెచ్చిపెడుతుంది. అదనమాట సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.